చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఎట్లున్నది చూసిరు కదా. ఆపరేషన్ సింధూర్ అంటే భారత్ దెబ్బకు పాకిస్తాన్ మోకాల మీద కూర్చొని అబ్బా అనే కాడికి తీసుకొచ్చిన అగో గట్లుంటుంది మన సైన్యం తరీకా, మన దిమాక్ లెక్క. భారతదేశం అంటే ఆషామాష అనుకున్నాడు ఆ పాకిస్తాన్ వాడు. గందుకే ఏం చేయాలో అట్లా చేసినామని చెప్పని ఇవాళ ఒక 103 రైల్వే స్టేషన్లు ఓపెన్ చేసుకుంటే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు అనుకో రాదుండ్రి. ఇంకా ఏదేమున్నా భారత్ను ముందరికి తీసుకుపోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, అట్లాంటి శత్రుముఖుల నుంచి మొత్తం ఏడికాడికి కాపాడుకోవాలి. ఆ పూర్తి బాధ్యత మేమే తీసుకున్నామని దేశ ప్రధాని మోడీ సాబ్ అనుకొస్తున్నాడు. ఒక్క పారిగా తోసుకోకుండా ఏమేం చెప్పిండు ఏం కథ అనేది ఇన్నుకుందాం రారి. ఎందుకంటే ప్రధాని సభ చెప్తున్నప్పుడు వినాలా, ఎందుకంటే దేశం ముచ్చట కదా. మరి ఇంకా ఏమేమి ఉగ్రముఖలు ఉన్నాయి, ఎట్లున్నాయి, వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ పీచం ఎట్లా అనసబోతుంది, ఏం సంగతి అనేది ఇందాం రారి. ఇక ఇవాళ అమృత్ భారత్ ల భాగంగా 103 రైల్వే స్టేషన్లను సురు చేసిండులా ప్రధాని మోడీ సారు. ఇక ఇక్కడనే మాట్లాడుకొచ్చిండు అనుకో రాదురి. పాకు ప్రేరేపిత ఉగ్రవాదులకు ప్రధాని మోడీ సారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ తోటి పాకును మోకాల మీద కూసుండబెట్టినమని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఇక ఆపరేషన్ సింధూర్ విజయము గర్వంగా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ తోటి ఉగ్రవాదులను మొత్తానికైతే తుదముట్టించినమని మాట్లాడుకొచ్చిండు. ఇక చూద్దాం పాన్రుల్లా. हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था। वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था। इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे, उन्हें कल्पना से भी बड़ी सजा देंगे। हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी। ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया। 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए। చూసిండ్రు కదా. ఇక పహల్గా ముచ్చటైతే అందరికి ఎరికేనాయే, అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఇక మరి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకపోండ్రన్నట్టు మాట్లాడితే ఆఖరికత్తే పాకోళ్లకు ఎట్లయిందో ఎరికే కదా. ఇక పహల్గాం ఘటనకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాలలోనే ఉగ్రవాదులను ఇక ముచ్చంటలు పట్టించిండ్రనుకో రాదుర్రి. మన మహిళల సింధూరం జరిపేసినోళ్లను అలా మట్టిల్నే కలిపేసినాము. ఇక ఉగ్రదాడి జరిగితే మన సమాధానం గిట్లనే ఉంటదని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చిండు ప్రధాని సారు. మొత్తం మీద ఇవాళ హనుమాన్ జయంతి తోటి ఇక అంజనమ్మ జన్మ పావనమైందనుకో రాదురి. శ్రీ 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 హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం దేశమంతా అట్టహాసంగా చేసిరు. ఇక ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ముఖ్యంగా కొండగట్టు ఉన్నది కదా, ఓ అమ్మ ఎక్కడి జనం ఏం కథ. ఇక మాల విరమణ ఇవి అవి కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇప్పటికే 2 లక్షల మందికి ఎక్కువనే వచ్చిరట, ఇంకా వస్తూనే ఉర్రట. ఇక ఇటు ఉమ్మడి మన కరీంనగర్ టౌన్లో కూడా ఇటు బండి సంజయ్ అని ఉన్నాడు కదా, ఆయన యాత్ర గీత్ర నాయన మామూలుగా నా దేశం అంతా కాషాయం అయిపోయింది. జై శ్రీరామ్ నామ ప్రజనతోటి మొత్తం మారుమోగింది. ఇక హనుమాన్లు అయితే స్వాముల వార్లు ఒక్కటారండ భక్తి శ్రద్ధలతోటి. ఇక నేను చెప్పేటట్లేదు, మీరే ఒక్కసారి జై హనుమాన్ అనుకుంటా రారి. హనుమాన్ జయంతి ఎంత ఘనంగా అయిందో, ఎంత దేదీప్యమానంగా మన దేశం వెలిగిపోతున్నదో. జై హనుమాన్ నేను కూడా అంటున్నా, మీరు కూడా రారి. రామరామ అనుకుంటా మొత్తానికైతే మామూలుగా లేదు ఇయ్యాల. హనుమాన్ జయంతి అవ్వుడుతోటి కనుల పండుగ లెక్క సాగుతున్నది పండుగ. ఇక ఇటు కొండగట్టు నుంచి సురు ఎత్తే అటు భద్రాచలం దాకా ఎక్కడ చూసినా కూడా కాషాయ వర్ణ శోభితమే కనబడుతుందిలా. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం మీద హనుమాన్ జయంతి ఏడుకలు కన్నుల పండుగ లెక్క జరిగినాయి. అలా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధి భక్తజన సంద్రం లెక్క మారిందుల్లా. రామనామ స్మరణతోటి మారుమోగింది. భారీగా ధరలెచ్చిండ్రు మొత్తానికైతే హనుమాన్ దీక్ష సాములు. ఇక సాములందరితోటి కొండగట్టంతా కాషాయ వర్ణంతో అలుముకున్నదనే చెప్పాలా. ఇక మొత్తానికైతే చూద్దాం పాండ్రుల్లా ఎట్లున్నదో ఆడ. ఇక కొండగట్టు కాడ అట్లుంటే ఇక ఇటు భద్రాచలం కాడ కూడా గట్లనే ఉన్నది పోన్రి. రామాలయంతో పాటు గోదావరి నది తీరం కిటకిటలాడింది. రాష్ట్రంలోన్న మస్తు జాగల నుంచెళ్లి వేలాది మంది హనుమాన్ దీక్ష పరులు రామనామ స్మరణలతోటి భద్రాద్రి మొత్తం మారుమోగింది అనుకో రాదుర్రి. మేము 21 రోజులు మాలేశాను. 2 సార్లు దీంతో 2 సార్లు వేసేది. 2 సార్లు కూడా భద్రాచలం రావడం జరిగింది. ఇక్కడ రావడం వలన మనకు గోదావరి పుణ్యక్షేత్రం అక్కడ స్నానం కూడా జరుగుతుంది.
దాంతో పాటు రాముల వారిని దర్శించుకున్నట్టు ఇక్కడ దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే మాల తీయడం కూడా స్వాములు మంత్రాలు చదివి కూడా తీస్తున్నారు. మళ్ళా లడ్డు దగ్గర అయితే కూడా మంచిగానే ఉంది. దర్శనానికి అయితే విపరీతమైన భక్తులు అనేది రావడం జరిగింది. శ్రీరాముని ప్రియ భక్తుడు రామాయణ ఘట్టంలా సీతారాములకు వారధిగా నిలిచిన పవనసుత హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ మాలదారులు వేలాది సంఖ్యల భద్రాచల శ్రీ సీతారామ చంద్రవారి సన్నిధికి చేరుకొని పవిత్ర గోదావరి నదిలా పుణ్యస్నానాలు ఆచరించి ఇక అటెనక షిక్కి సాములోరిని దర్శించుకున్నారులా. మొత్తానికైతే హనుమాన్ జయంతి వేడుకలు జోరుగా అయినాయి పోన్రియల్లా. ఊకమని పొరక చేతికి ఇస్తే ఊకనే లెక్క పెట్టుకుంటూ ఒక పోయిరట. వెనకట మీ కార్ పార్టీలో అసంటి వాళ్ళే 10 సంవత్సరాల అధికారం చేతిలో పెడితే చేసింది ఏమి లేదు. కానీ వెనుక సీరు ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ అట్లా ఎందుకు శనగ పకోడీల ముచ్చట్లు చెప్తారు. మీ ముచ్చటకున్న వారైతును ఇటువంటివి మస్తు చూసినాం. అయినా మేము తెలంగాణకు రైల్వే కొత్త దస్తనన్నాం కదా, ఆ మాట కూడా కట్టుబడే ఉన్నాం. కేంద్రం చేతిలో మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేతులు ఉన్నది, కేంద్రం చేతులు ఉన్నది. గది మా బీజేపీ వాళ్ళతో అవుతుంది. 10 ఏళ్ళు చేతిలో పెడితే ఏం చేసిరు, పలారం పంచిరు, కుడకపాచలు పంచినట్టు. మీదో చక్కదనం మీదో పరిపాలన అని చెప్పి కారు పార్టీలను ఏమి లేకుండా తేట గిన్నెలు కడిగినట్టే కడిగిననుకో రాజరి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. ఇక ఆయన నోటికి దొరికితే ఊకుంటాడా, దంచిద్దామని చేసి పెట్టిండు. ఇక మరి కారు పార్టీ వాళ్ళు రేపటికి ఏం తయారు గుర్రో కానీ ఇప్పుడైతే ఖతర్నాక్ ముచ్చట చెప్పుకొచ్చిండు వీళ్ళ మీద. ఇక కేంద్రము ఇటు మన రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఏం సంగతి అనేది కూడా చెప్పుకొస్తుండే. ఒక పారి ఇందాం రారి బండి అన్న, నువ్వు చెప్పుకరావే ముచ్చట. 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు పేరుకు చెప్పుకున్నారు, 10 ఏళ్ళు పాలించినమని. ఏం చేసిండ్రమ్మా 10 ఏళ్ళు? చేసింది లేదు, చేపింది లేదు. గిట్లే ఉంటాది కథ. చక్కదనల పాలన చేసినామని ఇంకా చెప్పుకొత్తాండ్రు ఈ కారిపాటోళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ మీద విమర్శల మీద విమర్శలు గుప్పించిండనుకో రాదులుల్లా కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఏం చేసినాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యమని చెప్పి డైలాగుల మీద డైలాగులు సుత కొట్టిండు. అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మేమే చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినామో కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి. ఫస్ట్ ఏం చేయలే వాళ్ళు, కానీ చేస్తామని చెప్పుకుంటారు అన్నట్టు. కాబట్టి పునర్వారు చేసారు, తర్వాత మధ్యలో ఎవరు రాలేదుగా ఈ రైల్వే స్టేషన్ కిందలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇట్లా అన్ని రకాల వసతులతో మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. 2 దఫాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి అని చెప్పి ప్రశ్నించిండు పోన్రి. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రం 42,000 కోట్లు ఖర్చు చేసింది. ఇక జూన్ కల్లా ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా సురు చేస్తాం అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండు. ఇక ఇవాళ కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలా మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కలిసి బండి సంజయ్ పాల్గొన్నాడు. గదన్నట్టులా ముచ్చట. ఇక మొత్తానికైతే కార్పాటోల మీద కర్రగాల్చి వాత పెట్టినంత పని చేసిండు. ఇక ఇటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కాడ ఇక పాల్గొని మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు పోన్రి. ఇక ఏమున్నది, ఎండాకాలం అనుకుంటే ఆనకాలం అయిపోయింది. ఆయన నిన్న వరద ఇలా బురద అన్నట్టు హైదరాబాద్ నగరంలో ఏం చెప్పేటట్లేదు అనుకో రాదుండ్రి. వాన జల అని పడుతూనే ఉండేది. ఆల్చం ఇక నీళ్లు నిండుతూనే ఉంటాయి, లోతట్టు ప్రాంతాలు మునుగుతూనే ఉంటాయి, తెల్లారి ఇంకుతూనే ఉంటాయి. ఇక బురద మర్ద ఆగమాగం జనాల పరిస్థితి చితుకు చీమట్లా అయిపోతుంది అనుకో రాదురి. ఇక కుండలు గిన్నెలు బియ్యం అయ్యో ఏం చెప్తట్టుంది. ఆ ఇక్కట్లు పాడైపోను. వాన నీళ్ళలో ఎక్కలేని తిప్పలు పడుతున్నామా హైదరాబాద్ పట్టణం జనాలు. ఒక్క డల్లు ఇట్లా గురువంగానే చాలు మొత్తం ఆగమాగం అయిపోతుంది అనుకో రాదురి. ఇక ఎక్కడి రోడ్లు అక్కడనే, ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే, ఎక్కడి అవస్థలు అక్కడనే, ఎక్కడి ఇక్కట్లు అక్కడనే. ఇక చూడురు ఎట్లుందో కథ నాయన. శతరోగం అన్నట్టే ఉంది, ఆగమాగం అన్నట్టే ఉంది. ఇక చూడుర్రి. ఇక పట్నంలో పడ్డ ఆనలతోటి ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం చెరువు లెక్క అయిపోయినాయి చూడుండ్రి. హైదరాబాద్ లా భారీ ఆననుల్లా. ఇక గీ ఎల్బీనగర్ జాగలైతే కుండపోత ఆనబడ్డదనే చెప్పాలా. సరూర్ నగరు, సంతోష్ నగరు ఎక్కడ చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున ఆన నమోదైందల్లా. ఇక రోడ్లు కాలనీలు చెరువులు లెక్క తలిపిస్తాన్నాయి. ఇక ఎక్కడ చూసినా కూడా లోటత్తు ప్రాంతాల మొత్తం వరద ముంచెత్తిందనే చెప్పాలా. గడ్డి అన్నారం డివిజన్ కాడ కాలనీలకు వరద నీరు పోటెత్తింది. ఇండ్లకు నీళ్ళ అచ్చుడుతోటి పాపం అక్కడ ఉన్నోళ్ళు మస్తుగా ఇబ్బందులు సుతపడ్డారు. ఇక చూడుండ్రి కావాలంటే రాత్రి తెల్లవార్లు నిద్ర లేదు, 2:30 పడుకున్నాము. 10 నిమిషాల వర్షానికి మొత్తం మురుగునీరు ఇంట్లకు. ఎట్లా బతకాలి, ఎట్లుండాలి? ఎన్నిసార్లు ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడినాము, కార్పొరేటర్ని పిలిపించి మాట్లాడినాము. ఎంతమందిని పిలిపియాలి? మాకు నరకం చూస్తున్నాము. గుండె ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా గుండె దడ కొట్టుకుంటున్నది నాది. పెద్ద మనిషి మా తోటకోడలు వెనకాకుంటుంది, 73 years ఆమెకు. అన్ని రూమ్లలో 5 రూమ్లలో నీళ్లు. ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. రాత్రి తీసినప్పుడు చూపించమంటే చూపిస్తాను.
ఇది ట్యాక్స్ కడతలేమనండి మేము. అగ్గో చూసిండ్రా, ఇక అన్ని జాగాలలేమో గాని హైదరాబాద్ లో వానబడితే అందరికి ఎరికేనాయే ఎట్లుంటదో కాత. ఎక్కడికక్కడ బండ్లాగిపోయి మస్తుగా ట్రాఫిక్ జామ్లతోటి కార్లు బండ్లు వరదలలో కొట్టుకుపోయే కాడికి వచ్చింది. ఇక ఎక్కడ చూసినా కూడా ఇండ్లకు లోతట్టు ప్రాంతాలలో ఉన్న జాగాల ఇండ్లకు నీళ్లు చేరుడుతోటి మస్తుగా ఇబ్బందులు పడ్డారు పాపం పబ్లిక్. ఇక ఇయ్యాల బురదతోటి జనాలు అవస్థలు పడుతుండ్రు. ఇండ్లకు చేరిన బురదను తోడుకుంటా వాడెత్తుండ్రు బయట. మరేం చేస్తారు, లానగంతగరం పడ్డది. ఓహో, ప్రపంచ సుందరి మనలు హైదరాబాద్ శిల్పారామంలో అడుగు పెట్టిరు కదా నుల్లా. ఇక ఆ దెబ్బతోటి హైదరాబాద్ కూడా సుందరి హైదరాబాద్ అయిపోయింది అనుకో రాత్రి. ఎందుకంటే వరల్డ్ సుందరిమణులు వచ్చారు కదా, ప్రపంచ సుందరిమణులు. ఇక వాళ్ళంతా మన తెలంగాణ మొత్తం తిరిగి అన్ని ప్రదేశాలు తెలుసుకొని ఇక హైదరాబాద్ శిల్పారామానికి వచ్చిరు. ఆడ సప్పట్లు వేసిరు, బతుకమ్మని చూసిరు, ఈ బొమ్మలు ఏంటివో అన్నారు, సంస్కృతి ఏందో అన్నారు, సాంప్రదాయం ఏందో అన్నారు. ఇక అందులో ఉన్న ముచ్చట్లన్నీ తెలుసుకున్నారు. ఇక పల్లెలకు పోయిన దానికంటే పల్లెకల్లో ఉన్న బొమ్మలు అన్నీ ఇన్నే ఉంటాయి కదా శిల్పారామంలో. ఇక ఆ శిల్పారామంలో ఉన్న శిల్పకళలంతా తెలుసుకొని జరసేపు ఎగిలిచ్చి పోటువలు దిగి ముద్దుకున్నది మీ కాడి ముచ్చట అని చెప్పి ఇక ఇటాడు ఇక తిరిగిరు అనుకో రాదురు. మొత్తం మీద అయితే ఇక వాళ్ళని పోటువలు తీసిరు, వాళ్ళు తీసుకునేవి వాళ్ళు తీసుకుర్రు. మరి ఇంకేమేం చేసిరు ఏం కథ. సుందరీమణులతోటి హైదరాబాద్ అంతా బహుసుందరంగా అయింది. ఇక ఓ దిక్కు సినుకులు పడ్డా సరే కానీ ఈ నవ్వులతోటి పువ్వులతోటి మామూలుగా లేదు కథ. చూడుండ్రి అగో చూడుండ్రులా, బొడ్డమ్మలు ఆడుడే కాదు, కుండలు చేసుడే కాదు, మామూలుగా లేదు కదా మిస్ వరల్డ్ ముచ్చట. ఇంకా హైదరాబాదు శిల్పారామం కాడ కళాకారులు చిన్నపిల్లగాండ్లు సాంప్రదాయం రీతిలా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు స్వాగతం పలికిండ్రులా. శిల్పారామం మొత్తము ఎలక్ట్రిక్ బండ్లతోటి కలిదిరిగిన రందగత్తెలు. అక్కడ వివిధ స్టాళ్లను పరిశీలించిండ్రు. ఇక అక్కడ అమ్ముతున్న కొన్ని వస్తువుల గురించి మొత్తం పురాగారికి కూడా తెలుసుకున్నారులా. ఇక కావాలంటే చూడుండ్రి. ఆగో చూసిండ్రానులా, ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శించిండ్రు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ చుట్టూ ఆటలాడిండ్రు. ఇక అక్కడనే జరంతసేపు కుండలు కూడా తయారు చేసిండ్రు. ప్రపంచ సుందరీమణుల పోటీదారులు సంబరపడ్డారు అనుకోరాదు మొత్తానికైతే. అయ్యా అంటే ఇక ఈడో దవాఖాన ఆడో దవాఖాన, ఈడో క్లినిక్ ఆడో క్లినిక్ అని క్లినిక్ల మీద క్లినిక్లు తెరుచుకుంటా సర్కారు దవాఖానకు పోతారా, ఆడ సూది బుసుకున గుచ్చుతారు, మందులు ఇయ్యరు, వాళ్ళకు డాక్టర్ ఉన్నాడు అని భయాలు పెట్టి ఇక ఏదేమున్నా సరే అప్పో సప్పో చేసి ప్రైవేట్లోనే చూపించుకోవాలని మొత్తానికి ప్రైవేట్ దవాఖానలకు పోతే అయ్యేమో మెడికల్ షాప్ల కంటే ఎక్కువైపోయినాయి. ఆగమాగా ఉన్నది అనుకోరాదు, దొంగ డాక్టర్లే ఎక్కువయ్యారట. ఇక అధికారులు పోయి అటు ఇటు చేసి పట్టుకున్నారట. ఇక చాలా మందే ఉన్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే లెక్క పెట్టలేకుంటున్నది పరిస్థితి. ఏం దవాఖానలు, ఏం వైద్యము, ఏం చదువుడు, ఏం దందలు ఏంటివిరా అయ్యా ఇవి? మా పానాలా లేకపోతే ఏమనుకుంటారు పిపర్మెంట్లా? మీ ఇష్టం వచ్చినట్టు దవాఖానలు తెరుచుడు, సూదులు గుచ్చుడు, మందులు రాసుడు, అటెనక సీరు మాయ చేసుడు, ఏందో ఏం కథ. సర్టిఫికేట్ లేని వాళ్ళందరూ కూడా దవాఖానలో పెట్టుకుంటారట చూడు. ఇక పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా వైద్యం పేరుతోటి శంకర్ దాదా MBBS ల హడావిడి అంతా ఉంతా కాదిల్లా. ఇక అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స వరకు ఓకే గాని ఇక కొన్ని సార్లు అయితే చేసే వైద్యము పేదల పానాల మీదకు పట్టుకొస్తాంది. అవసరానికి పరిమితికి మించి ఇచ్చలవిడిగా ఇచ్చే మందులు, సూదులు ఇక రోగుల దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతున్నాయి అనే చెప్పాలా. ఇగో ఇప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కాడ జరిగిన కొన్ని ముచ్చట్లతోటి ఇక మొత్తానికైతే పెద్ద ఎత్తున తనిఖీలు కోయినరు తెలంగాణ వైద్య మండలి అధికారులు. ఇక అధికార యంత్రాంగాన్ని కలవరపాటు గురి చేసింది వాడిని చూసుకత్తే. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాడ వందలాది ఊర్లల్లా, మండల కేంద్రాలల్లా, అట్లనే పట్టణాలల్లా, వార్డులల్లా ప్రైవేటు క్లినికులు విచ్చలవిడిగా ఏర్పాటైనాయి. ఎన్నో ఉన్న వాళ్ళు ఏం కాదులే అని వీళ్ళు అంటారు. అల్లున్న డాక్టర్లు ఇద్దరు, ముగ్గురు లేడీసులు, ఒక క్లీన్ చేసాము, ఇద్దరు ఆడోళ్ళు. ఏం కాదయా అని అట్టినే ఉంచాడు. శనాసేపటికి మళ్ళీ వాళ్ళే అంబులెన్స్ పిలిపించారు, వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించారు. ఏ హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళని మాట్లాడుకొని మళ్ళీ ఈయన పిలిపించి నేను అత్తయ్య హాస్పిటల్ ఖమ్మం పోయినాం. ఖమ్మం వాళ్ళు తీసుకుపోయారు, హాస్పిటల్ అంతా మాట్లాడారు. వాళ్ళకి పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయాగానే ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరిగా మాకు అవుపల్లే. ఇక అత్యవసర సమయంలో చిన్నగా మెల్లగా జ్వరం వచ్చినా సరే గవి కారణంతో పోతే అప్పుడు కూడా కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాల్సిన వాళ్ళు ఏకంగా MBBS డాక్టర్ల లెక్క సూది, మందులు, గోళీలు ఇక రోగులకు ఇచ్చుకుంటా ఇక అలా పానలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఇక కొన్నిసార్లు గివి ఇక రోగులకు దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కూడా అవుతున్నాయి అటనుల్లా. ఇక మరికొన్నిసార్లు పానాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందట. క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ లేరు ఇక్కడ, ట్రీట్మెంట్లు మాకు కొన్ని రాంగ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పేసి మెడికల్ కౌన్సిల్కి వచ్చిన ఫిర్యాదు మేరకు మనకు మెయిన్ కంప్లీట్ డాక్టర్ సోమా కిరణ్ అనే డాక్టర్ ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డాక్టర్ గారికి
ఎండి రేడియాలజిస్ట్ అని చెప్పేసి డాక్టర్ రాసుకొని సంతకాలు పెట్టి రిపోర్ట్స్ ఇచ్చినట్టు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి ఆ కంప్లైంట్లో. దాని ప్రకారం మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చూస్తే డాక్టర్ గారికి మా కౌన్సిల్లో కూడా ఆ డాక్టర్ గారికి రేడియాలజిస్ట్ లాగా ఎటువంటి స్పెషలైజ్డ్ సర్టిఫికేట్స్ లేవు. ఈ 1.5 year నుంచి కూడా ఈ డాక్టర్ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇక్కడ ఇల్లీగల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సూషిన్ రానుల్లా పైసలు సంపాదించుకునేందుకు ఏది దొరుకుతుంది ఎత్తే ఎట్లుంటదుల్లా. ఇక పోయిన ఏడాది మెడికల్ కౌన్సిల్ తనిఖీలలో 65 మంది నకిలీ డాక్టర్లను గుర్తుపట్టాంగా ఇక గీళ్ళ మీద ఎన్ఎంసీ చట్టం కింద 34/54 ప్రకారం కేసులు నమోదు చేసిండ్రట. ఇక ఇప్పుడు మళ్ళీ చూసుకొస్తే 14 క్లినిక్ల మీద, ఇక 3 ప్రైవేట్ దవాఖాన్ల మీద, 2 డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదులు చేసిందట. ఇక మెడికల్ కౌన్సిల్ తనిఖీలు ముచ్చట బయటకు ఒక్కుడుతోటి కొందరు ఆర్ఎంపీల క్లినిక్లకు తాళాలేసి పరారైనని ముచ్చటిన పడుతుంది చూడుండ్రి. ఇక గివన్నట్టు ఇవాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.